స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 3 చోట్ల ఒకటే పార్టీ ఉండే ఈ ప్రతి ప్రాంతము, ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా అభివృద్ధి వైపు వెళ్ళలే. రాజ్యాంగం ప్రకారం వెళ్తే ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ వాళ్ళ పనులు చేస్తే అవుతుంది. ఇక్కడ ఏమైందంటే టీడీపీ మొదటగా బైఫర్గేషన్ జరిగిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏదైతే టీడీపీ ప్రభుత్వము ప్రత్యేక హోదా అడగలేకపోయింది. అప్పుడు అదే ప్రభుత్వం కదా ఎన్డీఏతో ఉండింది, ఎందుకు ప్రత్యేక హోదా తేలా? అప్పుడు అక్కడ సెంట్రల్లో వాళ్ళే ఉన్నారు, స్టేట్లో వాళ్ళే ఉన్నారు కదా, ప్రత్యేక హోదా అడగలే. అప్పుడు ఏమన్నారు మన వైసీపీ ప్రభుత్వం వాళ్ళు, జగనన్న ఏమన్నారు, అయ్యా మాకు ఇవ్వండి మీరు ఎంపీ సీట్లు, సెంట్రల్ యొక్క మెడల్ వంచి మేము ప్రత్యేక హోదా తెస్తామని. మెడల్ వంచలేదు కానీ వీళ్ళ మెడలే ఆడ వంచేసి ప్రత్యేక హోదా తేడాకపోయినాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రత్యేక హోదా తేకుండా, అభివృద్ధి పరంగా వెళ్లకుండా, ఒకరి మీద ఒకరు టీడీపీ వైసీపీ దుమ్మెత్తుకొని పోసుకుంటూ, ఇద్దరు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ప్రత్యేక హోదా అడగరు, ఫండ్స్ తయారు, అభివృద్ధి చేయరు. ఎంతసేపు ఏంటంటే వాళ్ళ అధికారం చేపట్టాలా, ఒక ముఖ్యమంత్రి గానో ఒక మంత్రులు గానో మేము చలామణి అవ్వాలనుకుంటున్నారు. టీడీపీ కానీ వైసీపీ కానీ ఎన్డీఏ కూటమితో ఉన్నారు, బీజేపీతో ఉన్నారు. బీజేపీ ఎప్పుడు కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడలేదు. కేవలం కాంగ్రెసే కడపలో అయినా ఎక్కడైనా అభివృద్ధి చేసింది. ఇది ఏంద్రా అంటే నాశనే ఆలనాపు అంగన్ మింగలేగా మంగళవారం అన్నట్టు వాళ్ళు చేయలేక, సెంట్రల్లో వాళ్ళే కదా ఉండేది, స్టేట్లో వాళ్ళే కదా ఉండేది, ఇదేంది ఇది మంగళవారం అయితే ఏమైతే మింగేదానికి పనులు చేయలేక ఇట్లా సాగులు చెప్తున్నారు. మన అందరికీ తెలుసు, మన కమిషనర్ గారు, మన ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఎట్లా చెప్తే అట వింటారు, మేడం చెప్తే కూర్చుంటారు, మేడం చెప్తే నిలబడతారని. ఆ అధికార బలం ఏదైతే ఉందో ప్రజలకు మేలు చేయడంలో చూపించు కదా. వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేస్తే ఆ క్రెడిట్ ఇప్పుడుండే వైసీపీ వాళ్ళకి వెళ్తుంది, కార్పొరేటర్లు కానీ చేయట్లే. సరే వాళ్ళ పదవి కాలం అయిపోయింది కదా వైసీపీ కార్పొరేటర్లు, ఇప్పుడన్నా చేయొచ్చు కదా. లేదు ఇది ఎలాగైతే డెవలప్ కాలేదో, మీరు కూడా 2 సంవత్సరాలు, మాధవరెడ్డి గారు కూడా 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏం చేయలేదు. కార్పొరేషన్లో మీటింగ్లలో కూడా కూర్చున్నారు, మీటింగ్లలో అలో చేయలేదనో కుర్చీ చేయలేదనో అప్పటి మేయర్ గారు సురేష్ బాబుతో గారితో కూడా కొట్లాడిన విషయాలు ప్రజలందరూ చూసినారు. సో కుర్చీ కోసము, అధికారం కోసము ఇవన్నీ జరుగుతుంటే ప్రజల కోసం ఎందుకు జరగట్లేదని నేను అడుగుతున్నాను. చేయాలనుకుంటే ఓట్లు వేసి గెలిపించిన మాధవరెడ్డి గారు కూడా చేయొచ్చు, ఇప్పుడుండే అధికారులు చేయొచ్చు, వైసీపీలో కార్పొరేటర్లు కూడా చేయొచ్చు. వాళ్ళు చేయాలా, వీళ్ళు చేయాలా, ఇవన్నీ చేయకుండా ఎక్కడున్న గొంగలు అక్కడే అన్నట్టు పెడితే ప్రజలకు చూపించేదానికి, చూడయా వీళ్ళు వైసీపీ వాళ్ళు చేయలేదని వీళ్ళు చెప్పేదానికి, చూడయా టీడీపీ వాళ్ళు చేయలేదని వాళ్ళు చెప్పేదానికి చెప్పి ప్రజల సొమ్ము వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రజల సొమ్ము ప్రజలకు ఉపయోగించకుండా ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి డెవలప్మెంట్ కానీ చేయకుండా ప్రజలకు ఇక్కడ మభ్య పెడుతూ ఓట్లు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ లేనిపోని మాటలు చెప్తున్నారు.